సో నెక్స్ట్ ఫిల్టర్ వచ్చేసి మనకి లిక్విఫై అనమాట. ఇక్కడ చూడండి, ఇది లిక్విఫై. సో ఇమేజ్ తీసుకున్నాను, నేను దీన్ని డూప్లికేట్ తీసుకుంటున్నాను. స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేద్దాం. రైట్ క్లిక్ అండ్ ఇక్కడ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. సో ఈ ఇమేజ్ అనేది స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ అయిపోయింది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అనేది మళ్ళీ చూద్దాం. ఫిల్టర్, లిక్విఫై. ఇక్కడ చూడండి, నేను ఇందాక మీకు స్మార్ట్ ఆబ్జెక్ట్ వానిషింగ్ పాయింట్ పైన ఎందుకు చెప్పలేదంటే, వానిషింగ్ పాయింట్ అనేది వానిష్ అయిపోతుంది స్మార్ట్ ఆబ్జెక్ట్లో కన్వర్ట్ చేస్తే, కానీ మిగతావి యాక్టివేట్లో ఉంటాయి. సో లిక్విఫై నుంచి చూద్దాం. సో షార్ట్కట్ కీ కూడా ఉంది, షిఫ్ట్ కంట్రోల్ ఎక్స్ అనమాట. మీరు ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ ఎక్స్ అని కూడా ప్రెస్ చేయొచ్చు. షిఫ్టే ముందు యూజ్ చేయాలని అలా ఏం లేదు. ఓకే, సెలెక్ట్ చేస్తున్నాను. సో సపరేట్గా మనకు ట్యాబ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, దీనికంటూ సపరేట్గా టూల్స్ ఉంటాయి. ఇటు సైడ్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట, ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ వన్, వీటన్నిటికీ టూల్స్కి నేమ్స్ ఉంటాయి. ఓకే, ఈ టూల్స్ ఇక్కడ కొన్ని కొత్తగా వచ్చినాయి చూడండి. ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి, ఫార్వర్డ్ వ్యార్ప్ అనమాట. సో మీకు వ్యార్ప్ అంటే తెలుసు, కానీ ఫార్వర్డ్ వ్యార్ప్ అంటే ఏందో తెలియదు కదా. సో ఇది ఫార్వర్డ్ వ్యార్ప్. ఒకసారి చూద్దాం. బ్రష్ సైజ్ మీకు ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం ఆల్రెడీ తెలుసు. అండ్ ఇక్కడ చూడండి, ఇమేజ్ అనేది మనకి ఇక్కడ ప్లస్ మైనస్ ఇచ్చారు. ఈ ప్లస్ పైన క్లిక్ చేస్తే ఇలా జూమ్ అవుతుంది, అండ్ మైనస్ పైన క్లిక్ చేస్తే ఇలా మైనస్ అవుతుంది అనమాట. జూమ్ ఇన్, జూమ్ అవుట్ అనమాట. ఓకే, సో ఇక్కడ పర్సంటేజ్ కూడా ఇస్తున్నారు ఎంత జూమ్లో ఉంది అనేది. ఈ బ్రష్ సైజ్ అనేది ఇంత ఉంది. ఇంకా నేను కొంచెం పెద్దగా చేస్తున్నాను. ఓకే, ఇది ఫార్వర్డ్ వ్యాప్ టూల్ కదా. సో చూడండి, ఈ టూల్ చేస్తుంది ఇదే అనమాట. సో జస్ట్ ఇలా మనము దీన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇలా డిస్టర్బ్ చేసింది కదా ఇప్పుడు ఈ ఏరియానంతా, దాని కిందనే ఉంటుంది రీకన్స్ట్రక్ట్ అనమాట. రీకన్స్ట్రక్ట్ టూల్. సో దీనిపైన క్లిక్ చేస్తున్నాను. సో మళ్ళీ ఈ టూల్ ఏం చేస్తుందంటే రీకన్స్ట్రక్ట్ చేస్తుంది. ఇంతకుముందు ఎలా ఉండేదో సో అలా చేస్తుంది అనమాట. బ్రష్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాను, ఫాస్ట్గా వస్తుంది. సో దాని కిందనే ఉంది స్మూత్ టూల్. సో ఈ రీకన్స్ట్రక్ట్ అండ్ స్మూత్ టూల్ రెండు ఒకటే చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టూల్ తోటి, ఫార్వర్డ్ వ్యాప్ టూల్ తోటి, సో ఈ ఏరియాని ఇక్కడ కొంచెం డిస్టర్బ్ చేస్తాను అనుకోండి. ఈ హెయిర్ ఉంది, ఈ హెయిర్ని నేను ఇలా అంటున్నాను. సో ఇలా అంటున్నా కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ రీకన్స్ట్రక్ట్ తోటి మనం ఇలా టచ్ చేస్తే ఏమవుతుంది, యాస్టేజ్గా రీప్లేస్ చేస్తుంది, కంట్రోల్ జెడ్. అదే దాని కింద స్మూత్ టూల్ తోటి కూడా మనం చేయొచ్చు, మళ్ళీ సేమ్ పొజిషన్లోకి తీసుకెళ్ళచ్చు. కాకపోతే ఇప్పుడు చూడండి, కొంచెం స్మూత్గా వేస్తుంది, అంటే అదే పని చేస్తుంది కానీ కొంచెం స్మూత్గా చేస్తుంది అన్నమాట. అంటే ఆ టూ టూల్స్ ఒకటేలాగా రియాక్ట్ అవుతాయి. ఓకే, సో తర్వాత మనం చూడండి, ఇక్కడ ట్విల్ క్లాక్ వైజ్ అని ఉంది. సో దీనిపైన క్లిక్ చేద్దాం. సో క్లాక్ వైజ్ అంటే ఇటు సైడ్, ఇప్పుడు జస్ట్ నేను హోల్డ్ చేస్తున్నాను మౌస్ని, చూడండి. సో క్లాక్ వైజ్గా రొటేట్ అవుతుంది, ఆ టూల్లో కూడా స్పిన్ అవుతుంది. ఓకే, ట్విల్ అవుతుంది. ఓకే, ఇది క్లాక్ వైజ్. రీకన్స్ట్రక్ట్ తోటి నేను నార్మల్ చేస్తున్నాను. సో ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటి? సో ఫోటోషాప్లో మనకు పాజిటివ్గా రియాక్ట్ అయ్యేదానికి షిఫ్ట్ వస్తుంది, నెగిటివ్గా రియాక్ట్ అయ్యేదానికి ఆల్ట్ వస్తుంది అనమాట, షార్ట్కట్కి వచ్చేసి. సో ఇప్పుడు మనకు యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి ఆల్ట్ని హోల్డ్ చేద్దాం. సో ఆల్ట్ని హోల్డ్ చేసి క్లిక్ చేస్తే మనకు యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. సో మళ్ళీ రీకన్స్ట్రక్ట్. సో తర్వాత టూల్ చూద్దాం, ప్యూకర్ అని ఉంది. సో ఈ టూల్ ఏంటంటే, అంటే ఏదైనా ఇటు సైడ్ ఓవర్గా లోడ్ అయింది అనుకోండి, ఇటు సైడ్ వచ్చింది అనుకోండి. సో దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇలా లోపలికి పుష్ చేయొచ్చు అనమాట. చూడండి ఎంత స్మూత్గా పుష్ చేస్తుంది, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బెల్లీ ఫ్యాట్ ఉందనుకోండి, ఆ బెల్లీ ఫ్యాట్ని మనం ఇలా లోపలికి పుష్ చేయొచ్చు. సో ఈ ఏరియానంతా ఇటు సైడ్ లోపలికి పుష్ చేసాం. ఒకసారి చూడండి, ఇక్కడ ప్రివ్యూ అని ఒక బటన్ ఉంది కదా. సో నేను దీనిపైన చూపిస్తా చూడండి. బిఫోర్ ఇలా ఉండేది, మనం ఇలా పుష్ చేసాం, చూస్తారా? ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ పైన హెడ్ చూడండి, ఇలా ఉంది కదా, అంటే ఇలా కరువుగా లేదు, ఇటు సైడ్ ఓవర్గా ఉంది, ఇటు సైడ్ డౌన్గా ఉంది కదా. సో మనం ఏం చేద్దామంటే దాన్ని ఇలా సెట్ చేద్దాం. చూడండి, ఇటు నేను లోపలికి పుష్ చేస్తున్నాను, చూస్తారా? ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఓన్లీ ఇదే ఏరియాలో చూడండి. సో చూస్తారా? చూడండి, ఇలా చేస్తామన్నమాట. ఓకే, మనం ఈ ప్యూకర్తో చాలా చేయొచ్చు. ఓకే, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాను. ఒకవేళ రీకన్స్ట్రక్ట్ తోటి సరిగ్గా రావట్లేదు అంటే, ఎక్కువగా టైం తీసుకుంటుంది అంటే, సింపుల్గా లాస్ట్కి డౌన్కి వచ్చేస్తే చూడండి, ఇక్కడ రీస్టోర్ ఆల్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా డిస్టర్బ్ చేస్తాను కదా, ఇక్కడ రీస్టోర్ ఆల్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మళ్ళీ రీస్టోర్ అయిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం, బొలాట్. సో ఈ బొలాట్ తీసుకున్నాను. సో నేను బ్రష్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఇదేంటంటే ఫేస్ని ఇలా జూమ్గా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టార్గెట్ చేస్తున్నాను. సో చూడండి, ఇలా ముందుకు వస్తుంది అనమాట. ఓకే, ఇలా ముందుకు వస్తుంది. సో ఇప్పుడు వెనుకకి వెళ్ళాలంటే ఏంటి? సో ఆపోజిట్ ఏంటి? ఆల్ట్ హోల్డ్ చేసి ప్రెస్ చేసాం అనుకోండి,
మొత్తం లోపలికి వెనకకి వెళ్ళిపోతుంది అనమాట. చూసారా, ఆల్ట్ హోల్డ్ చేస్తే మనకు వెనకకి వెళ్ళిపోయింది. ఓకే, సో నార్మల్గా మళ్ళీ ఇక్కడ రీస్టోర్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఇది పుష్ లెఫ్ట్ అనమాట. ఓకే, పుష్ లెఫ్ట్ టూల్. సో ఈ టూల్ని జనరల్గా మనం ఇలా జస్ట్ ఇలా స్లైసెస్ ఇలా కట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈ టూల్ ఇలా వర్క్ చేస్తుంది. మళ్ళీ ఆపోజిట్గా కూడా ఇలా వేయచ్చు. సో మళ్ళీ నేను రీస్టోర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ టూల్ వచ్చేసి ఫ్రీజ్ మాస్క్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూల్ ఎలా యూజ్ అవుతుందంటే, మనం ఇక్కడ ఏదైనా ఫ్రీజ్ చేయాలనుకున్నాం అనుకోండి ఏరియాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఐస్ని ఫ్రీజ్ చేస్తున్నాను. ఓకే, ఫ్రీజ్ చేయడం అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు మీనింగ్. ఓకే, దాన్ని టచ్ చేయకుండా చేయడం అనమాట ఫ్రీజ్ అంటే, అక్కడ ఆగిపోవడం అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫార్వర్డ్ వార్ప్ టూల్ తోటి నేను ఇదంతా డిస్టర్బ్ చేస్తున్నాను. చూడండి, ఇదంతా డిస్టర్బ్ చేస్తున్నాను, కానీ ఆ ఐస్ అయితే డిస్టర్బ్ అవ్వట్లేదు, ఎందుకంటే అవి ఫ్రీజే ఉన్నాయన్నమాట. ఓకేనా, సో ఒకసారి చూపిస్తా చూడండి. ఓకే, ఆ ఐస్ అయితే డిస్టర్బ్ కాలేదు. ఇది ఫ్రీజ్ తీసేయాలంటే మనకు దాని కిందనే ఎరేజర్ ఉంటుంది, తావ్ అనమాట. సో దానిపైన క్లిక్ చేసి ఈ ఎరేజర్తో మనం ఇలా ఈ మాస్క్ని రిమూవ్ చేయొచ్చు. చూడండి, ఐస్ అయితే డిస్టర్బ్ అవ్వలేదు, మిగతా ఏరియా అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. మళ్ళీ రీస్టోర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫేస్ అనమాట. ఈ ఫేస్ టూల్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఫేస్ టూల్ తీసుకొని ఇక్కడికి వస్తే ఇదంతా ఫేస్ కదా, నార్మల్గా రియాక్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ ఇవి చూపిస్తుంది రైట్ ఐ, లెఫ్ట్ ఐ, నోస్, లిప్స్, ఇక్కడ చిన్న, సో ఇవన్నీ జావ్, ఇవన్నీ చూపిస్తున్నాయి. సో ఇక్కడ ఈ పొజిషన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ప్రాపర్టీస్లో ఇక్కడ చూడండి డిఫరెంట్గా ఇచ్చారనమాట. ఓకే, మనం ఇలా టూల్తో కూడా చేయొచ్చు, మూవ్ చేయొచ్చు, కాకపోతే ఇక్కడ సపరేట్గా ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఇది జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఎంత పర్సంటేజ్లో కనిపించాలి అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం 25లో ఉన్నాం, 50 క్లిక్ చేస్తాను. సో చూడండి 50 అంటే చాలా దగ్గరకు వచ్చింది. ఓకే, సో ఇంత జూమ్లో చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ ఇక్కడ ఐస్ అని ఉంది. ఇక్కడ పైన చూస్తే మీరు ఫేస్ అవేర్ లిక్విఫై అని ఉంది. ఇందులో మనకి ఇక్కడ సెలెక్ట్ ఫేస్ యాష్ 1 అని ఉంది. ఇది ఓపెన్ చేస్తున్నా చూడండి, ఇక్కడ ఓన్లీ 1 ఉంది. ఎందుకు, ఇక్కడ ఫేస్ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఫేస్ ఉంది, అందుకే ఇక్కడ ఫేస్ యాష్ 1 అని ఉంది. ఎగ్జాంపుల్ గ్రూప్ ఆఫ్ 3 పీపుల్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 3 ఫేసెస్ అని కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు మనం ఫేస్ 1 ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ ఫేస్ 1 అని కనిపిస్తుంది. సో ఇక్కడ ఐస్ కనిపిస్తున్నాయి కదా, సో ఇక్కడ ఈ ఐస్ అనమాట. ఈ ఐస్ మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి, ఈచ్ వన్కి స్లైడర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఐస్ సైజ్ అని ఉంది. ఇప్పుడు ఇది వచ్చేసి రైట్ ఐ, ఇది వచ్చేసి లెఫ్ట్ ఐ అనమాట. రెండు ఐస్ ఇప్పుడు 0 ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఈ రైట్ ఐని ఈ రైట్ ఐ అంటే ఇదనమాట, నేను దీన్ని మూవ్ చేస్తాను. మీరు ఓన్లీ ఈ ఐని అబ్జర్వ్ చేయండి. నేను ఈ స్లైడర్ అనేది మూవ్ చేస్తుంటే, సో చూడండి, ఇట్ సైడ్ అంటే ఐ సైజ్ అనేది పెరిగింది, మళ్ళీ ఇట్ సైడ్ అంటే ఐ సైజ్ అనేది డిక్రీజ్ అయింది. ఇలా ఫాస్ట్ అని చూపిస్తాను చూడండి. ఓకే, సో నెక్స్ట్ లెఫ్ట్ ఐ అంటే ఇది. సో చూడండి, లెఫ్ట్ ఐ సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్. ఓకే, సో నేను ఏదైనా డిస్టర్బ్ చేస్తాను, ఇక్కడ ఈ ఐని డిస్టర్బ్ చేస్తాను, ఈ ఐని డిస్టర్బ్ చేస్తాను. చూడండి, అమౌంట్స్ ఇంతకుముందు 0 ఉండేవి, ఇప్పుడు 36 - 15 అని ఉంది కదా. ఓన్లీ వీటి వరకు రీసెట్ చేయాలంటే ఇక్కడ రీసెట్ అని ఉంది, చూసారా, మళ్ళీ 0కి వచ్చినాయి. ఇప్పుడు మనకు ఐస్ ఇండివిజువల్గా కాకుండా 2 ఐస్ ఒకటేసారి ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయాలంటే మధ్యలో లింక్ ఉంది. సో ఈ లింక్ బటన్ నేను ఆన్ చేస్తాను. ఇప్పుడు ఒక స్లైడర్ మూవ్ చేస్తే ఇంకో స్లైడర్ కూడా ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. సో చూడండి, ఇప్పుడు 2 ఐస్ ఒకటేసారి ఇంక్రీజ్ డిక్రీజ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఎంతలో కావాలి అనేది కొంచెం ఇప్పుడు చూద్దాము. సో ఇంత సెట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకుంటున్నాను ఐ సైజ్ అనేది. ఇప్పుడు కింద ఐ యొక్క హైట్ అనమాట, ఇది కూడా నేను లింక్ ఆన్ చేస్తున్నాను. సో ఐ యొక్క హైట్, సో నేను ఇంత హైట్ తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ విడ్త్, దీనికి కూడా లింక్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నాకు రైట్ ఐ లెఫ్ట్ ఐ రెండింటికి డిఫరెన్స్ ఉంది. రైట్ ఐ కొంచెం డౌన్ ఉన్నట్లు అనిపిస్తుంది లెఫ్ట్ ఐతో కంపేర్ చేస్తే. సో నేను ఇక్కడ లింక్ తీసేసి నేను ఓన్లీ రైట్ ఐని కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. సో చూడండి, లింక్ తీసేస్తాను అండ్ రైట్ ఐని కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. ఓకేనా, ఇది 17 ఉంది, ఇది 10 ఉంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కిందకు వస్తే ఐ టిల్ట్ అని ఉంది. సో ఇప్పుడు చూడండి, ఏదైనా ఇలా టిల్ట్ అనమాట. ఓకే, సో ఇది స్ట్రైట్ పెట్టాను అండ్ ఇది ఇలా పెట్టాను. ఓకే, సో ఐస్ మధ్యన డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్స్ అనమాట, ఇక్కడ చూడండి. ఓకే, నెక్స్ట్ నోస్ ఇది చూద్దాం. ఓకే, సో నోస్ యొక్క హైట్ అప్ అండ్ డౌన్ చూడండి. ఓకే, నేను ఇంత సైజ్ తీసుకుంటున్నాను అండ్ నోస్ యొక్క విడ్త్. సో నెక్స్ట్ స్మైల్ అనేది యాడ్ చేద్దాం. సో కొంచెం స్మైల్ అనేది తీసుకుంటున్నాను. స్మైల్ అనేది ఇలా తీసేయచ్చు,
ఇలా పెంచవచ్చు అనమాట. సో నేను లైట్గా స్మైల్ పెడుతున్నాను. అండ్ లిప్స్ ఒక సైజ్ కొంచెం పెద్దగా ఉన్నట్లు అనిపిస్తుంది. అండ్ అప్పర్ లిప్, లోవర్ లిప్ ఉంది కదా, సో నేను ఈ అప్పర్ లిప్ని కొంచెం డౌన్ అంటున్నాను. అండ్ ఈ లోవర్ లిప్ని కూడా కొంచెం డౌన్ అంటున్నాను. అంటే ఇలా మనం మాన్యువల్గా కూడా ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇలా చూడండి, ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు మనము. ఓకే, సో ఇప్పుడు కావాలంటే దీన్ని కూడా మనం ఇలా అనుకోవచ్చు, అంటే ఎంత విడ్త్ ఉండాలి అన్నది. ఓకే, సో నెక్స్ట్ మౌత్ యొక్క హైట్ అనమాట. సో ఇంత. ఓకే, నెక్స్ట్ చూడండి ఫేస్ షేప్ అని ఉంది, అంటే ఇది. సో మనం ఇలా మాన్యువల్గా కూడా ఇలా డిక్రీస్ చేసుకోవచ్చు. ఓకే, సో చూడండి ఫోర్ హెడ్ సైజ్ తగ్గిస్తున్నాను. సో ఇలా నేను చేంజెస్ అన్ని చేసి ఇప్పుడు ఓకే అని ప్రెస్ చేస్తున్నాను డైరెక్ట్గా. ఓకే, సో ఇక్కడ హ్యాండ్ జూమ్ మీకు తెలుస్తున్నాయి. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. సో చూడండి ఇలా చేంజ్ అయిపోయింది కదా. ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ చూద్దాము. సో ఇలా ఉన్న ఫోటో ఇలా చేంజ్ అయిందనమాట. మీరు ఇక్కడ లేయర్స్లో అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనం స్మార్ట్ ఆబ్జెక్ట్గా ఎందుకు చేస్తాం ఈ లేయర్ని అంటే, లేయర్ ఫిల్టర్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఈ లేయర్కి స్మార్ట్ ఫిల్టర్స్ అనేది యాడ్ అయింది. మళ్ళీ మనం ఇక్కడ ఏదైనా ఫిల్టర్ తీసుకొని అప్లై చేస్తాం అనుకోండి, ఏదో ఒకటి వానిషింగ్ పాయింట్ కాకుండా మిగతావి ఏ ఫిల్టర్ అని యాడ్ చేస్తే మళ్ళీ ఇక్కడ మనకు స్మార్ట్ ఫిల్టర్స్ అని మనకి ఇక్కడ కింద కనిపిస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఈ స్మార్ట్ ఫిల్టర్స్లో ఫస్ట్ వన్ ఏముంది, ఈ లిక్విఫై అనేది మనం యాడ్ చేస్తాం. ఈ లిక్విఫై ఐ ఇక్కడ ఉంది, ఈ ఐ క్లోజ్ చేస్తాం అనుకోండి మళ్ళీ మనకు పోతుంది. లిక్విఫైని ఆఫ్ చేయొచ్చు, మళ్ళీ మనము లిక్విఫైని ఆన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా అనమాట. మళ్ళీ ఇక్కడ మనం డబల్ ట్యాప్ చేస్తాం అనుకోండి, డబల్ ట్యాప్ చేస్తే అంటే ఆ లిక్విఫై అనే నేమ్ పైన డబల్ ట్యాప్ చేస్తే మనకు డైరెక్ట్గా లిక్విఫై అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో నేను ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. ఈ ఫిల్టర్స్లో మనకి ఇక్కడ చూడండి టాప్ వన్, ఇక్కడ మనం రీసెంట్గా యూజ్ చేసింది లిక్విఫై కదా, సో దాని అమౌంట్ అంతా ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ ఉన్న ఈ లిక్విఫై ఏంటంటే మనం రీసెంట్గా యూజ్ చేసిన ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో, అంటే ఇందాక ఇమేజ్కి మనము మోడిఫికేషన్స్ అవన్నీ పెట్టినాం కదా, సో అది మనకి ఇక్కడ ఆ ఫిల్టర్ ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు దీని షార్ట్కట్కి వేరు చూడండి, ఆల్ట్ కంట్రోల్ ఎఫ్ అని ఉంది. ఇక లిక్విఫై అంటే షిఫ్ట్ కంట్రోల్ ఎక్స్ అనమాట. కానీ ఇక్కడ లిక్విఫై అని ఈ నేమే ఇక్కడ కనిపిస్తుంది, ఎందుకంటే మనం రీసెంట్గా యూజ్ చేసిన ఫిల్టర్ ఏదో మనకి ఇక్కడ టాప్లో కనిపిస్తుంది, దాని షార్ట్కట్కి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇదేంటంటే ఈ లిక్విఫై అంటే ఇంతకుముందు ఫోటోకి మనము యూజ్ చేసిన ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ లోడ్ అయి ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ షార్ట్కట్కి మనం ప్రెస్ చేసినా లేదా ఈ బటన్ పైన ప్రెస్ చేసినా కూడా ఇంతకుముందు మనం యూజ్ చేసిన ఆప్షన్స్ అన్నీ కూడా ఈ ఫోటో పైన పడిపోతాయి అన్నమాట. మన వర్క్ సింపుల్ అయిపోతుంది. ఒకసారి చూద్దాం, ఇక్కడ క్లిక్ చేసి దీనిపైన క్లిక్ చేస్తున్నాం. సో చూసారా, ఒకసారి చూడండి బిఫోర్ ఆఫ్టర్. సో ఇదేంటంటే పర్టికులర్గా మనం ఒకటే ఇమేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐ సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తాం అనుకోండి, మళ్ళీ ఒక్క స్టెప్ కొంచెం ఎక్కువగా ఇంక్రీజ్ చేయాలంటే అప్పుడు ఆ టైంలో మళ్ళీ ఇది షార్ట్కట్కి అంటే ఇది ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ప్రెస్ చేస్తాం అనుకోండి, చూడండి నేను మళ్ళీ ప్రెస్ చేస్తున్నా. సో చూస్తారా, మళ్ళీ ఆ ఫిల్టర్ అప్లై అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రెస్ చేస్తాం అనుకోండి, మళ్ళీ ఆ ఆప్షన్స్ అన్నీ కూడా మళ్ళీ అప్లై అయిపోతున్నాయి. సో చూడండి, ఇలా మనం ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే అన్నిసార్లు ఆప్షన్స్ అనేవి మనకు లోడ్ అయ్యి ఇక్కడ వేరే దానిపైన అప్లై అవుతుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారనుకోండి ఈ ఫోటోలో, అప్పుడు ఫేస్ 1 అంటే ఇందాక మనము ఫేస్ యాష్ 1 అని కనిపించింది కదా, ఆ ఫేస్ ఎవరిది ఉంటుందో వాళ్ళకి అప్లై అవుతుంది. సో అలా మనం అక్కడ నెంబర్ అనేది చేంజ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇది లిక్విఫై.